అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల గోమాంసంను నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. మినీ కంటైనర్లో గోమాంసం తరలిస్తున్నట్లుగా సమాచారం రావడంతో ఇక ఆ వాహనాన్ని నక్కపల్లి పోలీసులు ఆపి తనిఖీ చేయగా గోమాంసం రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. పట్టుబడిన పశు మాంసాన్ని నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వెనక పూడ్చిపెట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా నక్కపల్లి సీఐ కుమారస్వామి ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. పశు మాంసం అక్రమంగా తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు రావడం జరిగింది. నక్కపల్లి పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ మీద వేంపాడు జంక్షన్ దగ్గర వెళ్ళి వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనాథరైజ్డ్ గా పర్మిషన్ లేకుండా పశు మాంసాన్ని తరలిస్తున్న ఒక వెహికల్ సీజ్ చేయడం జరిగింది. 5 టన్స్ పశు మాంసం దొరికింది. దాన్ని ఉన్న పశువుల డాక్టర్ దగ్గర కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఆ డ్రైవర్ యొక్క కన్ఫెషన్ బేస్ చేసుకొని మరొక 4 మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు విఆర్ఓల సమక్షంలో ఎంఆర్ఓ గారితో మనం ఇక్కడ ఏదైతే పశుమాంసం ఉందో ఆ పశుమాంసం బరియలు చేయడం కూడా జరుగుతుంది. పాలెం దగ్గర నుంచి రాజమండ్రి తరలిస్తున్నాం.